హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నా. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా బాగుంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి అన్న ఆలోచన అనాలిసిస్, ఉద్యోగాల నోటిఫికేషన్ల పైన ఎలా ఉంది, అసలు కాంగ్రెస్ క్యాడర్, కాంగ్రెస్ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క ఆలోచన ఎలా ఉంది, మన అదేవిధంగా టీజీపీఎస్సీ ఆలోచన ఎలా ఉంది అనే విషయాన్ని కులంకుశనంగా ఈ వీడియోలో 8 నిమిషాలలో మీకు కులంకుశనంగా వివరించి చెప్తా. ఫస్ట్ చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. ఈ వీడియోకు పాయింట్ హైప్స్ అనేది ఉన్నది, దాన్ని కూడా మీరు నొక్కండి. మీ పాయింట్ హైప్స్ ఇవ్వడం ద్వారా చాలామందికి నా వీడియో చాలా ఎక్స్టెన్షన్ రీచ్ అవుతుంది, చాలా ఎక్స్టెన్షన్గా రీచ్ అయిపోతుంది, చాలామందికి చేరువవుతుంది. మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల నుండి నిరుద్యోగ సోదరులు రోడ్డెక్కి మెరుపు ధర్నా చేసినారు జాబ్ క్యాలెండర్ గురించి. నిరుద్యోగ సోదరులు ఈ 2.5 సంవత్సరాలుగా చాలా వేచి చూసినారు, చాలా ఎదురు చూసినారు ప్రభుత్వం వైపు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా, ప్రకటించరా, ఖచ్చితంగా ప్రకటిస్తారు అనే హూప్తోనే చాలామంది ఎదురు చూసినారు. కానీ ఈ యొక్క ధర్నాకు, మెరుపు ధర్నాకు చిచ్చు పెట్టింది ఎవరంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు అనేటైనే చిచ్చు పెట్టిండు. ఆయన ఒక క్యాబినెట్ మినిస్టరు. ఆయన అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పైన చాలా విడ్డూరమైన ప్రకటన, మేము జాబ్ క్యాలెండర్ పైన స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల నిరుద్యోగ సోదరులు మనస్తాపానికి గురై తెల్లారే మెరుపు ధర్నగా దిల్సుఖ్ నగర్లో ఫ్లైఓవర్లో మెయిన్ రోడ్డు మీద, హైవే మీద ధర్నా చేయడం జరిగింది. ఈ తెలుసుకున్న పోలీసు వాళ్ళు హుటాహుటిన వెళ్ళి మన నిరుద్యోగ సోదరులని చాలా ఇబ్బందులకు గురి చేసిన మీ అందరికీ తెలుసు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే దేని మీద, ఏ కాజ్ మీద ఏర్పడింది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు ఇంకా అనుకున్న స్థితిలో, అనుకున్న విధముగా జరగలేదు అనేది సత్యం. ఇది ఖచ్చితంగా సత్యం. ఇది నియామకాల కోసం ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర 10 నుండి 11 సంవత్సరాలైనా కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇప్పటి వరకు స్టిల్ నౌ ఉద్యోగాల కోసము ఆరాటపడుతున్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసము పోరాటం చేస్తున్నారు. రోడ్డెక్కి ఇప్పటి వరకు స్టిల్ నౌ పస్తులుండి హాస్టల్లో కూర్చొని, అదేవిధంగా రీడింగ్ హాల్లో చదువుకుంటూ, పస్తులుండి చదువుకుంటూ, కళ్ళు కాయలు కాసేటట్టు, ఇంటికి వెళ్తే అవ్వకు అయ్యకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రేవంత్ రెడ్డి అన్న మొక్కను చూసుకుంటూ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తావు రేవంత్ రెడ్డి అన్న, మేము చదువుతున్నాం, మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి నిరుద్యోగ సోదరులు ఇన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉన్న వాళ్ళను ఒకటేసారి రెచ్చగొట్టినట్టు మాట్లాడి వాళ్ళని రోడ్డు మీదకి వాళ్ళు వచ్చేయడానికి కాదు, వీళ్ళే ప్రేరేపించినారు. వీళ్ళ మాటల ద్వారా రాజకీయ నాయకులు వాళ్ళ మాటల ద్వారా ప్రేరేపించినారు. ఏమని? జాబ్ క్యాలెండర్ ఇచ్చే దుస్థితి ఇక్కడ కనిపిస్తలేదన్నట్టు మాట్లాడడం వల్ల ఈరోజు నిరుద్యోగ సోదరులు రోడ్డు ఎక్కి మెరుపు ధర్నా చేసినారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నియామకాలలో సరైన నోటిఫికేషన్ రాలేదు, మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని రోడ్డెక్కిన నిరుద్యోగ సోదరులకు లాఠీ ఛార్జీలు అనే బహుమతులు ఇస్తున్నారు. వాళ్ళపైన లాఠీలను ఉసిగొలుపుతున్నారు, పోలీసులతో కొట్టిస్తున్నారు, తన్నిస్తున్నారు, వాళ్ళని వేధిస్తున్నారు. కానీ నిరుద్యోగుల సోదరుల భయం లేదు, బెరుకు లేదు. ఒకంత అకుంటంత దీక్షతోని, ధైర్యంతోని ముందుకు సాగడమే వాళ్ళ లక్ష్యంగా పోతుంది. అసలు నిరుద్యోగ సోదరులు ఎందుకు దెబ్బలు తినాలి లాఠీలతోని, ఎందుకు తల్లబడాలి, ఎందుకు ఆ కాకిల బూట్లతో తన్నించుకోవాలి? అసలు ఏమైనా సోయుందా అసలు ప్రభుత్వానికి? నాకు అర్థం కాక నేను అడుగుతున్నా. నువ్వు చెప్తేనే కదా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పినావు కదా కామారెడ్డి డిక్లరేషన్లో, ఏమని 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నేను కల్పిస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, మీకు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సోదరులందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తా అని చెప్పేసి నువ్వు కదా మాట్లాడింది. నీ మాటకే కదా నిరుద్యోగ సోదరులు, నువ్వు ఇచ్చిన మాటకే కదా ఆశపడి ఈ రోజున జాబ్ క్యాలెండర్ ఏది, 2 లక్షల ఉద్యోగాలు ఏవని వాళ్ళు ఆశపడి అడిగేది నువ్వు ఇచ్చిన మాటతోనే. నువ్వు ఆ రోజు ఇలాంటి మాట, ఇలాంటి ప్రామిస్, ఇలాంటి మేనిఫెస్టోలో నీ మాట పెట్టకపోయి ఉంటే ఈరోజు నిరుద్యోగ సోదరులు రోడ్డెక్కి నిన్ను అడిగేవారే కాదు. నువ్వు చెప్పడం వల్లనే ఇక్కడ ఆశ కలిగింది, నువ్వు చెప్పడం వల్లనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని నీకు ఓట్లు వేసినారు, నిన్ను తీసుకొచ్చి సీఎం పీఠం మీద కూర్చోబెట్టినారు. నిన్ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టినందుకు నిరుద్యోగ సోదరులను కర్రలతో కొట్టించుకుంటూ పోలీసులు బూటతో తన్నుకుంటూ రోత మాటలు మాట్లాడుతుంటే ఆ బాధ, వేదన నిరుద్యోగులలో ఎట్లా ఉంటుంది తెలుసా?
ఒక్కొక్క నిరుద్యోగుల్లో చెప్పలేని బాధ ఉంది. ఏమొచ్చిన బాధ ఇది. వాటి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖం చూపించలేకుండా, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అశోక్ నగర్లో ఉన్న హాస్టల్లో ఫీజులు కట్టలేకుండా, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదువులేని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నా, చాలా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను, చాలా మోసం చేసింది. అసలు చరిత్ర గదిలోకి వెళ్ళినట్టయితే 2009 సంవత్సరం ఉద్యమ టైంలో నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చినారు తెలంగాణ కోసం. ఎవరు ఏ ప్రభుత్వం హయాంలో చచ్చినారు? ఇట్లా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు అంటారు మాట్లాడితే. తెలంగాణ ప్రభుత్వములో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మూడో ప్రభుత్వం. 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది. గెలిచింటికి పోయిండు, ఆడి గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్లో సీఎంగా ఉంటారో అతన్నే మనం అడుగుతాం. కొంతమంది అంటున్నారు వాళ్ళ వెనకాల ఉండి బీఆర్ఎస్ బీజేపీ ప్రోత్సహిస్తుందని. చెప్పండి కానీ కొట్టండి అలాంటి. నిరుద్యోగులు ఏ పార్టీ వాళ్ళు కాదు. నిరుద్యోగులకు ఒక పార్టీల రంగు పుల్మకండి. నిరుద్యోగులకు పార్టీలతో సంబంధం లేదు. ఎవడు అధికారంలో ఉంటాడో వాడిని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, మేము చదువుకుంటాం అని చెప్పేసి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి అన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలక్షన్ జరపకుండా నామినేటెడ్ విధానంలో ఆ పదవులను చిత్రీకరించాలని చూస్తాను. ఎందుకు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం. ఒక పార్టీ కార్యకర్తలకు లీడర్ల కోసమే నువ్వు పొలిటికల్ సిస్టంలో ఉన్న విధానాన్ని మార్చాలని చూస్తున్న నీవు మరి నీకోసం ఓట్లు వేసిన నిరుద్యోగులకు ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వవు? ఇక టీజీపీఎస్సీ తీరు ఎట్లున్నదంటే అడుగులకు మడిమలు తినట్టున్నది. ప్రభుత్వం తై అంటే తందాన, తందాన అంటే తై అన్నట్టుంది టీజీపీఎస్సీ తీరు. యూపీపీఎస్సీ లెవెల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, యూపీపీఎస్సీ లెవెల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి నోటిఫికేషను కోర్టులు మెట్లు ఎక్కంది ఉండట్లేదు. ప్రతి నోటిఫికేషన్ కోర్టులో పడుతుంది. కోర్టు నుండి తీర్పు వస్తే తప్ప రిజల్ట్ అయ్యని పరిస్థితి ఈ టీజీపీఎస్సీది ఉంది. చాలామంది నిరుద్యోగ సోదరులు పాపం అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో నిర్బంధించబడిర్రు. ఒక ఖైదీకి సంఖ్యలు వేసి జైళ్లలో కస్టడీలో ఎలా నిర్బంధిస్తారో నిరుద్యోగ సోదరులు రోడ్డు మీదకి ఎక్కితే ఏం జరుగుతుందిరా నాయన అనే భయంతో ఈరోజు ప్రభుత్వము తన పోలీసుల బలగంతో నిరుద్యోగ సోదరులను బంధిస్తుంది. నువ్వు ఎన్ని రోజులు బంధిస్తావు? ఎన్ని దినాలు బంధిస్తావు? నిజాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. నిజం ఎప్పటికి కూడా నిప్పు లాంటిదే. నిజం అంటే ఏ నిజం? నువ్వు జాబ్ క్యాలెండర్ వేస్తామన్న నిజం. నిజం అంటే ఏం నిజం? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నిరుద్యోగులకు ఇస్తామన్న నిజం. దాన్ని తొక్కి పెడితే దానికి నువ్వే మారి మసైపోతావు. 100% నిరుద్యోగుల్లో పిచ్చ వ్యతిరేకత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనులలో, సబ్బండ వర్గాలలో ఈ ప్రభుత్వం అంటే పిచ్చ వ్యతిరేకత ఉంది. 100% రైట్. ఇంతవరకు కూడా నీ దగ్గర కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్లియర్ కట్టుకుంది కదా 16,000తోని. నీ దగ్గర బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ క్లియర్ కట్టుకుంది కదా 2,500తోని. నీ దగ్గర గ్రూప్ 3 నోటిఫికేషన్ 4,500తో క్లియర్ కట్టుకుంది కదా. గ్రూప్ 1 500 పోస్టులతో క్లియర్ కట్టుకుంది కదా. గ్రూప్ 2 1000 పోస్టులతో క్లియర్ కట్ ఫ్రెష్ నోటిఫికేషన్ నీ దగ్గర ఉంది కదా. అదే విధంగా టీచర్స్ డిఎస్సి నోటిఫికేషన్ నీ దగ్గర క్లియర్ కట్గా 12,000తో ఉంది కదా. మరి ఇన్ని వేల నోటిఫికేషన్లతో ఖచ్చితమైన నెంబర్తో నీ దగ్గర ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనే అంకె నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు రిక్రూట్మెంట్ చేయడానికి, నోటిఫికేషన్ వేయడానికి నీకేం ప్రాబ్లం? కావలసుకుని ఆపుతున్నావు కదా, కావలసుకునే నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నావు కదా. మన దగ్గర ఉన్న ఒక డేటా ప్రకారం, ఒక సర్వే ప్రకారం 2024లో ఒక 6,000 టీచర్సు పదవి విరమణ చేశారు. 2025లో దగ్గర 8,000 మంది టీచర్స్ పదవి విరమణ చేశారు. ఈ 6ను ఈ 8 14,000 టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక తెలిసింది మనం. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ నిరుద్యోగ సోదరులు మా ఉద్యోగాలు ఏవి, మా నోటిఫికేషన్స్ ఏవి, మీరు ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏది అని రోడ్డెక్కి ప్రశ్నించడానికి రోడ్డెక్కి ధర్నా చేస్తే లాఠీ ఛార్జీలతోని వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. మాకు నోటిఫికేషన్స్ ఏవని వాళ్ళను ప్రశ్నిస్తే జైళ్ళల్లో వేసి నిర్బంధించి ఇవ్వేరా మీ నోటిఫికేషన్స్, ఇవ్వేదా మీ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అవహేళన చేస్తున్నారు. కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ కాకుండా హయ్యర్ అఫీషియల్స్
వాళ్ళు అంటే హయ్యర్ అఫీషియల్స్ అంటే సిఐ ర్యాంకు ఎస్ఐ ర్యాంకు అవి ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? గలీజ్ మాటలు, బూతులు, నిరుద్యోగ సోదరుల మీద మాటలు జారుతున్నారు. దయచేసి చెప్తున్నా, మీ డ్యూటీ మీరు నిర్వర్తిస్తున్నారు, 100% రైట్. శాంతి భద్రత విఘాతం కలిగించకుండా మీ పనులు మీరు చేస్తున్నారు, సంతోషం, నిజంగా హ్యాపీ. కానీ మాటలు జారకండి, దయచేసి చెప్తున్నా. వాళ్ళు మీలాగా ఉద్యోగాలు సాధించాలని, మీ లెక్క యూనిఫామ్ డ్రెస్ వేసుకొని ప్రజలకు సేవ చేయాలని, మీలాగా సమాజంలో ఒక ఉన్నతమైన జీవితం జీవించాలని, వాళ్ళు రెస్పెక్టెడ్గా బ్రతకాలని, ఒక ఐడెంటిటీ వాళ్ళకి కావాలని ఉద్యోగం కోసం ఆరాటపడుతున్న యువకులు అన్న వాళ్ళని అట్లా తిట్టగాని దయచేసి చెప్తున్నా. పోలీస్ అన్నలు వాళ్ళని తిట్టగాని దయచేసి చెప్తున్నా. నేను వాళ్ళు తిట్టడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. ఇంకా మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోరు. నిరుద్యోగుల ఆత్మస్థైర్యం చాలా గొప్పగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులలోనే పోరాట పటిమ దాగింది. 3 రోజుల నుండి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళను చిక్కడపల్లి లైబ్రరీ స్టేషన్లో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న లైబ్రరీ సెంటర్లో వాళ్ళకు గేటు తాళాలేసి నిర్బంధిస్తారా? ఇంత తప్పు, ఇంత మోసం. ప్రజాస్వామ్యంలో నిర్బంధాలకు చోటు ఉందా? ప్రజాస్వామ్యంలో నిర్బంధిస్తే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయా? నిర్బంధంలో నుండే పోరాట పటిమ బయటికి వస్తుంది, నిర్బంధం నుండే విజయం బయటికి వస్తుంది, నిర్బంధం నుండే ఏదైతే కంచుకోట కట్టుకొని నువ్వు గొప్పగా పరిపాలన చేస్తాను కూడా నీ కంచుకోట పెగిలిపోతుంది. కొత్త పాలకులు బయటికి వస్తారు, కొత్త యువతేజం బయటికి వస్తుంది. అప్పుడు నీకుంటుంది ఎంత తప్పు చేసినా బాధపడతావు. 100%. నిరుద్యోగులు కొట్టిస్తారా? రోడ్ల మీద ఉరికించి కొడతారా? చెల్లచెదురు చేస్తారా? లాఠీ చార్జీలు వాళ్ళు ఒంటి మీద గులిపిస్తారా? లేత చర్మాలు యువకులు ఉద్యోగాలు లేదని ఒక బాధ, ఒక రంజి, ఒక్కొక్కరు అప్పులు తెచ్చుకొని అక్కడ చదువుతున్నారు. తల్లిదండ్రులకు ఇంటికి పోతే ముఖం చూపించలేమన్న బాధతో ఇన్ని రోజులైనా కష్టపడుకుంటా, నీళ్లు తాక్కుంటా, కడుపుకు తిండి లేకుండా నీళ్లు తాకుండా పస్తులు కూడా చదువుతున్న బిడ్డలాళ్ళు. వాళ్ళని కొడితే మీకు ఏమొస్తుంది? వాళ్ళు చెల్లచెదురు చేస్తే ఏమవుతుంది? మీకు దమ్ము, మీకు ధైర్యం ఉంటే ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయ ఎజెండాలు పక్కన పెట్టి ఫైట్ చేయండి. మీరు రాజకీయ కండువాలు వేసుకొని వచ్చి మాట్లాడితే నా నిరుద్యోగ సహోదరులు ఎంతోమంది స్వచ్ఛందంగా ఎవరికి లొంగకుండా వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ జీవితాల కోసం మెరుపుధారణ చేస్తున్నారు. మీరు కండువాలు వేసుకొని వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రంగు పులుముస్తున్నారు, వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళని ఒక రంగు పులుముస్తున్నారు. ఇలాంటి రంగులు పులిపించుకోవడానికి నిరుద్యోగ సోదరుడు ఎవడు సిద్ధంగా లేడు. నిరుద్యోగ సోదరుడికి ఏ పార్టీ లేదు. నిరుద్యోగ సోదరుడు అంటాడు ఒక న్యూట్రల్ పర్సన్. మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీలతో వాళ్ళ పని లేదు. వాళ్ళు పార్టీలకు అతీతమైన వ్యక్తులు నిరుద్యోగ సోదరులు. నీ ప్రభుత్వం వస్తే నీ ప్రభుత్వంలో సేవ చేయడానికి ఉద్యోగస్తులుగా సిద్ధంగా ఉన్నారు. వాడి ప్రభుత్వం వస్తే వాడి ప్రభుత్వంలో ఉద్యోగులుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ పార్టీలతో సంబంధం లేదు. నిరుద్యోగ సోదరుడు అంటేనే ఒక సాధు జీవి. ఎవడు మాట చెప్తే నమ్ముతారు. మాట చెప్పి నమ్మిన తర్వాత వాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే అని ఆశపడి ఓటేస్తారు. ఓటేసిన తర్వాత వాడు గద్దెక్కిన తర్వాత వాడు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మోసపోయినమ్రా అని చెప్పేసి బాధపడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. ఎప్పటికీ ఇది ఇలానే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులారా, మీరు బాధపడకండి. రానున్నాయి మన రోజులే. చూద్దాం ఎన్ని రోజులు అంచువేస్తుందో ఈ ప్రభుత్వం. చూద్దాం. అంచువేస్తే ఆగదు కదా ఈ పోరాటం. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు, నోటిఫికేషన్స్ పడేంత వరకు ఖచ్చితంగా మన వాయిస్ వినిపిస్తూనే ఉంటా. సైనింగ్.